ఇక ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసిన టీడీపీ అభ్యర్థులకు సలహాలు సూచనలు చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టీడీపీ వర్క్ షాప్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షత అయితే వహించబోతున్నారు. ఎన్నికల వ్యూహాలపై ఈ వర్క్ షాప్ లో కీలక చర్చ అయితే జరగనుంది. అభ్యర్థులకు అధినేత కీలక సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. 11 గంటలకు వర్క్ షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం చేయనున్నారు. ఇక అభ్యర్థులతో పాటు ఎన్నికల కోసం వారు ప్రత్యేకంగా నియమించుకున్న 4 మేనేజర్లు కూడా ఈ వర్క్ షాప్ కు హాజరు కాబోతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైన చర్చ ఉంటుంది. ఇక ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులను, వ్యూహాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చంద్రబాబు నిశితంగా వివరించనున్నారు. జనసేన, బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఒక్కొక్కరు చొప్పున ఈ వర్క్ షాప్ లో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అనంతరం టీడీపీ అగ్రనేతలు మీడియా మీట్ నిర్వహించి వర్క్ షాప్ కు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తుంది కూటమి. ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించేస్తుంది టీడీపీ. అభ్యర్థులకు సలహాలు సూచనలు చేయడానికి అయితే ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టీడీపీ వర్క్ షాప్ అయితే నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షత వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ వర్క్ షాప్ నిర్వహించబడుతుంది కదా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఇప్పటి వరకు ఖరారయ్యారో ఆ అభ్యర్థులతో పాటు ఇంకా ఖరారవ్వాల్సినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే ఎంపీ అభ్యర్థులకు కూడా ఈ రోజు వర్క్ షాప్ నిర్వహించనున్నారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే రానున్నటువంటి ఎన్నికలలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, అలాగే ఆ అభ్యర్థుల యొక్క బలాబలాలను తేల్చడం కానీ, అట్లాగే ముఖ్యంగా అధికారుల నుంచి, అధికార పార్టీ నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఇటు టీడీపీ, జనసేన, టీడీపీ మొత్తం 136 మంది సభ్యులతో పాటు ఇన్ఛార్జ్ కూడా హాజరవుతున్నారు. మరోవైపు ఏదైతే నిన్న ప్రకటించినటువంటి 13 మంది ఎంపీ అభ్యర్థులు కూడా దీనికి హాజరవుతున్నారు. దీంతో పాటు బీజేపీ, టీడీపీ నుంచి ఒక్కొక్క వ్యక్తి కూడా దీనికి ఈ వర్క్ షాప్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఎలక్షన్ కమిటీ టీం ని అయితే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. 4 మేనేజర్లు కూడా నియమించడం జరిగింది. అయితే ఈ 4 మేనేజర్లతో పాటు ఈ వర్క్ షాప్ కు హాజరవుతారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్లు
అంశాలపైన ఈ వర్క్ షాప్ లో చర్చిస్తారు. అయితే మొత్తం ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సినటువంటి పద్ధతులను, వ్యూహాలను ఈ సమావేశంలో వివరించేటువంటి అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు స్వయంగా దీనిపైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే జనసేన, బీజేపీ నుంచి, పార్టీల నుంచి ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ఈ వర్క్ షాప్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ వర్క్ షాప్ ఏదైతే ఉందో మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు మొత్తంగా ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ వర్క్ షాప్ అయితే నిర్వహించబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది.